నమస్కారం వీటు న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. నెలకు ఒక్కరోజు ముందుగానే పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రజల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటన. తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచన. అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. తుఫాను నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వరరావు సమీక్షా సమావేశం. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. వేడుకగా ముత్యపు పందిర వాహన సేవ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల 31నే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద డిసెంబర్కు సంబంధించిన సామాజిక పెన్షన్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ఒక్కరోజు ముందే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల 31నే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద డిసెంబర్కు సంబంధించిన సామాజిక పెన్షన్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలోని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్కరోజు ముందుగానే పెన్షన్ను అందజేస్తోంది. కాగా కొత్త పెన్షన్లు జనవరి మాసం నుండి మంజూరు చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీ నుండి నూతన రేషన్ కార్డులు మరియు పెన్షన్లు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. కొత్త పెన్షన్లు రేషన్ కార్డు కోసం అందిన దరఖాస్తులపై ఆ నెలలోనే విచారణ పూర్తి చేసి జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయనుందని తెలియజేశారు. అమ్మఒడి నీటి మీద పోయినట్టే రోడ్డు అన్న ఎక్కడికన్నా పేపర్లు కూడా బాగున్నాయా? బాగున్నావా? ఇప్పుడు నువ్వు మంచిదనాన్ని ఓటేసి గెలిపించినావు. నీకు ఓ రోజు ముందే వస్తావు నీకు పెన్షన్. అన్న చంద్రబాబు నాయుడు పంపించినాడు. నీకేమన్నాడు? అడగమని చెప్పినాడు. ఆనందమా? చంద్రబాబు పంపించాడు. బాగున్నా? బాగున్నావా? చెప్పండి. చంద్రబాబు పంపించినాడు. ఒక రోజు ముందే ఇచ్చినాడు. రేపు ఇలాంటి మీరే ఇచ్చినాడు. ఆనందముడు ఇప్పుడు నేను ఇంటికి వచ్చేస్తాను. మీరు వైసీపీ కనీసం ధరిస్తున్నారు. ఏమమ్మా? చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 30వ తేదీ. జనరల్గా 30వ తేదీ అంటే 1వ తేదీ కోసం ఎదురు చూస్తారు. అంటే కష్టాలు, పేదవాడి కష్టాలు, డబ్బులు ఉండవు, రెంట్ కట్టాలా. 1వ తేదీ వస్తే సరుకులు కొనాలా, పిల్లలకి ఫీజులు కట్టాలా, పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి మెడిసిన్స్ కొనాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోని మరి ఆయన ఏ రకంగా పనిచేస్తాడు, అక్క చెల్లెళ్ళ గురించి, అమ్మతాతల గురించి ఏ రకంగా ఆలోచిస్తారని ఏకైక నిదర్శనం. భారతదేశంలో ఒక మనసుతో ఆలోచించే పొలిటీషియన్, రాజకీయ నేత ఎవరు ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 30వ తేదీ మరి రేపు ఆదివారం అని చెప్పి 1 రోజు ముందే ఇవ్వమని చెప్పి ఈరోజు మీకు అందరూ పెన్షన్ వేయడం జరిగింది. మా 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినాం, 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం, 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. దాంట్లో వికలాంగులు కావచ్చు, ఎవరైతే బెడ్ రీడర్ కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు,
వయసు పైబడిన అందరికి ఇచ్చాం. అట్నే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేషన్ కార్డులు వస్తాయి, ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారని. డిసెంబరు 5వ తేదీ నుంచి మరి మీరు అర్జీలు పెట్టుకోవచ్చు. మా కార్యకర్తలందరూ కూడా మీ ఇంటింటికి వస్తారు. మా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు. వచ్చి ఎక్కడికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికి కూడా పోయిన ప్రభుత్వంలో రేషన్ కార్డు పీకేసినారు. ఉన్న పీకేసి రేషన్ కార్డు మనం అటు పీకం. ఎవరికైతే అవసరం ఉందో దాని అవసరాన్ని బట్టి వాళ్ళ రేషన్ కార్డు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్నే రెండో విషయం ఏంటంటే కొత్త పెన్షన్లు కూడా అదే రోజు మీరు అర్జీ పెట్టుకోవచ్చు. కొత్త పెన్షన్లు కూడా మరి 5వ తేదీ నుంచి వాళ్ళు కూడా వాళ్ళు వస్తాం. అక్కడ ప్రతి చోట ఎవరికైతే పెన్షన్ అవాతాదులకు అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఈడో రాసుకుంటాం. అట్టనే పోయిన ప్రభుత్వం లాగా వైసీపీ వాళ్ళు పెన్షన్లు పీకేస్తాం, లేకుంటే ఇంకోటి పెన్షన్లు పీకే అలవాటు మాకు లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, పేదోళ్ళు ముసలోళ్ళు ఉంటే వాళ్ళు ముసలోళ్ళే, వాళ్ళకి ఏ పార్టీకి అంటకట్టద్దండి, వాళ్ళు కూడా పెన్షన్లు ఉంచండి, వాళ్ళు ఎవరు పెన్షన్ పీకద్దండి. పోయిన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పెన్షన్లు పీకేసి ముసలోళ్ళకి తిండి కూడా లేకుండా ఆకలి చావుడు చనిపోయినారు. వాళ్ళ కాళహస్తిలో ఇక్కడ రేణుగుంటలో కూడా చాలా చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు అనుకుంటే తిండి లేక చనిపోయినారు, కొనుక్కోదానికి మెడిసిన్స్ లేక చనిపోయినారు. కానీ ఇవన్నీ ఆలోచించి మేమందరం కూడా చెప్పినాం, లేదు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళ పెన్షన్లు పీకం. కానీ ఎవరైతే దొంగ పెన్షన్ తీసుకుంటున్నారో 30 ఏళ్ళకే పెన్షన్ తీసుకుంటారు రేసనిగా వైసీపీ వల్ల. ఇప్పుడు ఆ బాబు ఉంది, ఆ బాబు పెన్షన్ ఎట్టా ఏమ్మా మీలాంటి వయసు చిన్న పాప కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు వైసీపీలో. కాబట్టి ఈ రకంగా ఎక్కడ కూడా ఎవరైతే దొంగ పెన్షన్ ఇస్తున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం. మళ్ళా ఆ చోట ఫ్రెష్ పెన్షన్స్ అందరికి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెంబర్లు పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గంలో సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి మండలాల్లో కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్లను వారి సమస్యలను తెలియజేస్తే వెంటనే వాటి పరిష్కారం దిశగా అధికారులు కార్యాచరణ చేపడతారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెంబర్లను పోస్టర్లను ఆవిష్కరించారు. తాను కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లంచాలు ఇస్తున్నామంటూ వస్తున్న అపవాదులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబం నీతి నిజాయితీ గల కుటుంబమని, ఇలాంటి అవాస్తవాలను మరోసారి పునరావృతమైతే ఎంఆర్ఓ కార్యాలయాల్లో తన పేరు చెప్పి ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారని అధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో 53 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారని, అందులో కొత్తవారు 36 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా పరిగణలోకి తీసుకుని సభ్యత్వాలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని, తాము ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి దిశగా ప్రజారంగజంగా పాలన సాగిస్తుందని స్వారీ రిపీటెడ్. అవసరం ఉంటే రావచ్చు, నేను కాదంటలే, రానవసరం లేదు. సెకండ్లీ లీడర్లు మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాలా వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ గా నేను ర్యాండమ్ గా వీక్లీ అట్లీస్ట్ ఒక 50 కాళ్ళు 100 కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా వాళ్ళు తిరిగి చేస్తా, అమ్మా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి, కారులో పోతున్నాను ఫోన్ చేస్తాను, అమ్మా సూర్యుడు నీ పని అయిందా, ఆ రోజు అడిగావు కదా పోలీస్ విషయం ఏమైంది, పలానా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం. ఈ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మన కాళహస్తి వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు చాలా కంప్లైంట్లు వస్తాయి. నేను ఆశ్చర్యపోయాను. నేను పోయి మాట్లాడినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎమ్మెల్యే పేరు విచ్చాల విడిగా వాళ్ళు పర్సెంటేజ్ తీసుకున్నారంటే నిజంగానే చాలా తప్పు. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తే వదలని క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇది ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం నాకు ఏదో పోతుందంటే నాకేం పోయేది లేదు, నాకు ఎవడు ఏం పీకలేదు. 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజల కోసం పనిచేసానికి వచ్చా. అంతేగాని బొజ్జల ఫ్యామిలీ అంటే ఒక మర్యాద ఉంది, ఒక పేరు ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ని కానీ ఎవరన్నా అసాసినేషన్ చేసుకుంటే మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. వెరీ క్లియర్.
ఎవడో ఒక్కరు దొంగ ఉంటే ఆ దొంగ వల్ల మాకు చెడ్డ పేరేంటి, ఆ దొంగని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. వెరీ క్లియర్, ఐఎమ్ టెలింగ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మళ్ళా చెప్తా ఉన్నా, ఎక్కడన్నా కానీ కరప్షన్ అనే పేరు కాళాస్త్రి పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. తుఫానుపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండంగా నిన్నటికే పెను తుఫానుగా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంలో పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించిందని, ఈ పరిస్థితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు మరియు నియోజకవర్గంలోని ప్రజలకు ఎక్కడైనా ఎటువంటి ఆపదలు, వర్షం వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వారి సమీపంలోని ఎంఆర్ఓ, ఆర్టీఓ, సచివాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లకు బాధితులు ఫోన్ చేస్తే వెంటనే వారిని ఆదుకునే విధంగా రెస్క్యూ టీం ఏర్పాటు చేసి ఉన్నామని తెలియజేశారు. ఇక పురాతన ఇళ్లలో ఉన్న ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలకు సకల సదుపాయాలు పునరావాస కేంద్రాల నందు ఏర్పాటు చేసి ఉన్నామని లోతట్టు ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు కూడా ఫోన్ చేస్తే వెంటనే బాధితులకు కావాల్సిన సహాయక చర్యలు ఏర్పాటు చేస్తారని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపి మంగళకారిణి స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల సేవకు విశిష్ట దివ్య అలంకారాలను చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 10వ రోజు ముగిసిన లక్ష బిలవార్చన కుంకుమార్చనను ఆలయ అధికారులు ముగించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహనాచనం, కలశ పూజ, ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 10వ రోజు ముగిసిన లక్ష బిలవార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా గణపతి పూజ, వచనం, ధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 10వ రోజు లక్ష బిలవ అర్చన, లక్షార్చన ముగించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలను నోచుకోవాలని రాజేష్ గురుకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమల్ని, సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆర్ యాదవ్, పిఆర్ఓలు రవి, అధికారులు పాల్గొన్నారు. ಅರ್ಥವರ್ಷಪ್ರಭು எப்படி அடுத்த வருஷத்துல ஏப்ரல்ல கல்யாணம் ஆயிடும். పోయిందంటే கை கால் இன்னும் கொஞ்சம் தூரம் நம்ம எப்படி இருக்கோம்னா பக்கத்தில் இருக்க மாட்டோம். எவ்வளோ ஒரு 5 அடி 10 அடி இருக்கும். அப்போ நம்ம இப்படி பார்க்க வேண்டியது. அதனால் என்ன சொல்கிறேன், கொஞ்சம் இப்போயே நீ இது பண்ணு வச்சுக்கோ. எப்படி பிடிச்சிக்கணும், எப்படி இது பண்ணணும், இப்படி இது வச்சுக்கோ. வேறு எதுவுமே பண்ணாது. மதிக்கு கொடுக்கும் எப்படி எடுத்துக்கலாம். அப்புறம் எப்படி గొడుగు అంటే గుర్తొచ్చింది. ఆ గొడుగు అడుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవటానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధ చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు జోషిస్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామ స్మరణతో నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు జోషి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ ఇందులో భాగంగా స్వామివారికి ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశాలు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈఓ ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కర్ణాకర్ గురుకుల్, ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం శని పునస్కరించుకుని శని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుండి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర కార్తీక మాసం శని పురస్కరించుకుని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహాల దోషం నుండి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి ఆరతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవటానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ పాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి లక్ష బిల్వాయిలు, లక్ష కుంకుమార్చన, నిమజ్జనం. శ్రీకాళహస్తి శివాలయంలో కార్తీక మాసం చివరి రోజు స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాలు నిర్వహించారు. లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనకు వినియోగించిన పూజా ద్రవ్యాలు స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు విశేష పూజలు నిర్వహించారు.
ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద కలశస్థాపన పూజలు చేసి హోమ పూజలను వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు విశేష అభిషేకాలు జరిపారు. నెల రోజులు జరుగుతున్న లక్ష బిలవార్చన, లక్ష కుంకుమార్చన, అలాగే అలంకరణ మండపం నుండి గత 10 రోజులుగా నిర్వహించిన లక్ష బిలవ, లక్ష కుంకుమార్చన పూజా ద్రవ్యాలను వేడుకగా తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నది వద్ద విశేష పూజలు స్వామినాథం గురుకుల్ జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో నదిలోని పూజా ద్రవ్యాలను నిమజ్జనం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఓసారి రెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి, మారుతి శర్మ స్వామి, కరుణాకర్ గురుకుల్ అధికారులు పాల్గొన్నారు. కెమెరా కట్టాము, నాకు వ్యూ కూడా రావాలి కదా, వాళ్ళు ఆడిపోలేదండి. అదే తీసుకుని వెళ్ళిపో, చెయ్యి వాళ్ళు ఆడిపోలేదు. కలుపు స్వామి, నువ్వు కలుపు స్వామి. అయ్యా తట్టిందయ్యా చూడు స్వామి, పసుపు కుంకుమ కావడాది స్వామి, పసుపు కుంకుమ కావడాది. దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాల హోరీగా భారీ వర్షం పడుతున్నా మద్దూర్ యూనియన్ సంఘాల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికుల దగ్గరకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేగా గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా భారీ వర్షం పడుతున్నా మద్దూర్ యూనియన్ సంఘాలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికుల దగ్గరకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4, 5 దక్షిణ మధ్య రైల్వే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యూర్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉదయ్ భాస్కర్, వర్క్షాప్ డివిజనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి పాల్గొని వర్క్షాప్లో ఉన్న అన్ని షాపులను సందర్శించి కార్మికులను కలిసి వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ ఆఫీస్ నందు సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు 5 సంఘాలు పోటీ పడుతున్నాయని, ఇది ఇలా ఉండగా గత ఎన్నికలలో దండోరా మోగించిన ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యూరి యూనియన్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుందని, రైల్వే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎప్పుడూ ముందు ఉంటుందని, నిత్యం కార్మికుల హక్కుల కొరకు పోరాడుతూ ఉంటుందని, కార్మికులపై పని ఒత్తిడి తగ్గించేందుకు పోరాడడంలో మధ్యూర్ యూనియన్ ఉంటుందని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని, కార్మికులపై పడుతున్న అధిక పని భారాన్ని తగ్గించేందుకు పోరాడతామన్నారు. కార్మికుల పోస్టులను సరైన కాకుండా కాపాడదామని సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ పోరాటాలతో అనేక విజయాలు సాధించామని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా రైల్వే కార్మికులకు తీసుకుని వస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వచ్చే వరకు మజ్దూర్ యూనియన్ పోరాడుతూనే ఉంటుందని,
8వ పే కమిషన్ కూడా తీసుకువస్తామని, కార్మికులకు అండగా ఎర్ర జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సిఆర్ఎస్ లోని కార్మికులు మజ్దూర్ యూనియన్ గుర్తు జెండా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఎస్ మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు, చైర్మన్ సదాశివరెడ్డి, ట్రెజరర్ మునికుమార్, ఆఫీస్ బేరర్స్ కార్మికులు, మహిళా కార్మికులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. ముత్యపు పందిరిపై ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలు మంగ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన ఈ రోజు ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. మాడ వీధుల్లో అడుగడుగున భక్తులు అమ్మవారికి మంగళహారతులు పట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 3వ రోజైన ఈ రోజు ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. మాడ వీధుల్లో అడుగడుగున భక్తులు అమ్మవారికి మంగళహారతులు పట్టారు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి ముద్దులొలికించే ముత్యాల అలమేలు మంగకు ప్రీతిపాత్రమైన స్వాతి కార్తెలో వాహన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేరుతుందని విశ్వాసం. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, గంధంతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తుల్ని కటాక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫానుగా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ఎవరూ ప్రయాణాలు చేయవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న సందర్భంలో పొరపాటును కూడా దాటరాదని, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలుపుతూ, జిల్లా కేంద్రంలో డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాల్లో పర్యటించి డ్రైన్లు ఎక్కడైనా బ్లాక్ అయినా వాటిని క్లియర్ చేయడం, ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగిందని, కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యస్థానం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట, చిల్లకూరు, వాకోడు మండలాలు, సూళ్లూరుపేట డివిజన్లోని తడా తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. చెరువులు, కాలువలు వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజువేలపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, R&B, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని, ఏదైనా సహాయం, సమాచారం కోసం సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. తుఫాను ప్రభావంతో తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరగడంతో క్యూ లైన్లోని వసతి గదులు కోసం వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు వర్ష ప్రభావంతో ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లవలసిందిగా అధికారులు సూచించారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారి మాడవీధి ప్రక్కనే చిన్నజీయర్ మఠం ఆవరణలో పార్క్ చేసిన అన్యమత వ్యాఖ్యల స్టిక్కర్లతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. AP 21 AZ 333 నెంబర్ ఉన్న మహేంద్ర స్కార్పియో కారు పైన బైబిల్ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల లడ్డు వ్యవహారంలో నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. పంది కొవ్వును నెయ్యిలో కలిపారన్న అనుమానాలు ఉన్నాయని సిట్ అధికారులు పంది కొవ్వుపై నిగ్గు తేల్చాలన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. పంది కొవ్వును నెయ్యిలో కలిపారన్న అనుమానాలు ఉన్నాయని సిట్ అధికారులు పంది కొవ్వుపై నిగ్గు తేల్చాలన్నారు. త్వరితగతిన సిట్ విచారణ పూర్తి చేయాలన్నారు. భక్తుల మనోభావాలతో గత ప్రభుత్వం ఆటలాడుకుందని, అబద్ధాలకు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు జగన్కు సాల్వా కప్పి సన్మానం చేయాలా అని ప్రశ్నించారు. ప్రజలు అసహించుకున్న వైసీపీ అధినేతకి ఇంకా బుద్ధి రాలేదని, అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి ఏ స్థాయిలో జగన్ పాల్పడ్డాడో ప్రజలు చూశారన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. నెలకు ఒక్కరోజు ముందుగానే పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రజల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటన. తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచన. అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. తుఫాను నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వరరావు సమీక్షా సమావేశం, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వేడుకగా ముత్యపు పందిర వాహన సేవ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.